రాష్ట్రాలు మారడం అనేది కరెక్ట్ కాదు. ప్రకాష్ గారు ఇప్పుడు కేసీఆర్ కమిషన్ విషయానికి వస్తే కమిషన్ లో ఈ రోజు రీడిజైన్ లొకేషన్ కాళేశ్వరం కార్పొరేషన్లపైనే కమిషన్ కేసీఆర్ విచారణలో భాగంగా ఫోకస్ పెట్టింది అంటున్నారు కదా. అంటే ఇప్పుడు నేను అన్ని చెప్పగలుగుతానమ్మా, ఆయన ఏం అడిగారు, ఆయన ఏం చెప్పాడు. ఎందుకంటే ఘోష్ గారు మాతో ఎంక్వైరీ చేసిన టైంలో ఆయన ఒకటే అన్నాడు, మీరు ఏదైతే మీకు సంబంధం ఉందో ఆ విషయాలే మిమ్మల్ని అడుగుతాను అని. వాస్తవంగా నేను పోయిన రోజు వేరే విట్నెస్లకు ఎవరికి టైం ఇవ్వలేదు. మన విలేకర మిత్రులు ఏమన్నారంటే ఇవాళ నీ పని అవుతుంది, 8 గంటలు ఉంటది ఎగ్జామినేషన్ అన్నారు. అయితే 50 నిమిషాల్లో నాది కూడా అయిపోయింది. అంటే ఆయన ఎంత క్యాలిక్యులేటెడ్ ఉంటాడంటే కేసీఆర్ గారిని అయినా, హరీష్ రావు గారిని అయినా, రాజేందర్ని అయినా ఏది అడగాలనో అంతవరకే పరిమితం అవుతాడు. వాస్తవంగా కేసీఆర్ గారు చెప్తానన్నా కూడా ఆయన చెప్పనియాడు మొత్తం స్టోరీ అంతా. ఇప్పుడు అడుగలుగుతా ఉంటాడు, నాకు సంబంధం లేదు అది. అయితే ఇక్కడ ఏమైందంటే సూటిగా ఆయన అడిగిన ఫస్ట్ ప్రశ్న 9 ఏళ్ల నుంచి ఎందుకు మార్చారనేది అందరిని అడిగారు, ఆయనను కూడా అడిగారు. తర్వాత సెకండ్ ప్రశ్న ప్రాణహిత మీద ఇక్కడ సుందిల్లా అన్నారం బ్యారేజీలను 5 కిలోమీటర్ల సుందిల్లా 2 కిలోమీటర్ల అన్నారం ఎందుకు దించాల్సి వచ్చింది అనేది అడిగారు. మూడో దగ్గరకు వచ్చేసరికి మేడిగడ్డకు సంబంధించి ఖర్చు ఎందుకు పెరిగింది, 1800 కోట్లు అనుకున్నది 4000 కోట్లు 4600 కోట్లు ఎందుకు అయిందనే విషయాన్ని ఆయన అడిగారు. తర్వాత మీరు నీళ్లను ఖాళీ చేయనివ్వలేదని O&M ఇంజనీర్ చెప్పాడు. ఎందుకంటే ఆయన అడిగిన ప్రతి ప్రశ్న కూడా కేసీఆర్ మీద వచ్చిన ఆరోపణలు. ఒక్కొక్క ఇంజనీర్ మీరు కూడా కొంత అలర్ట్ గా ఉండుంటే ఇంజనీర్స్ ఆయన మీద ఏం ఆరోపణలు చేశారనేది కనుక మీరు రికార్డు చేసి పెట్టుకొని ఉంటే ఇవాళ అక్యురేట్ గా అవే ప్రశ్నలు ఘోష్ గారు అడిగినట్టుగా మీరు చెప్పగలుగుతారు. అంటే O&M వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి మే నెలలో మేము డ్యామ్ ఖాళీ చేసి రిపేర్లు చేసుకోవాలి, బట్ మేడిగడ్డ కట్టిన కాంచి కూడా ఎన్నడూ మమ్మల్ని అనుమతించలేదు, అది ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పి అధికారులు అన్నారు అన్నాడు. దానికి ఎవిడెన్స్ లేదు. ముఖ్యమంత్రి ఎక్కడ రిటర్న్ ఇవ్వలేదు. మేడిగడ్డ బ్యారేజ్ ని రిపేర్లు చేయడానికి మీరు ఖాళీ చేయొద్దని ఎక్కడ చెప్పలేదు. తర్వాత దిమ్మెలు కొట్టుకపోయినాయి మొట్టమొదటి సంవత్సరం. అంటే అప్పుడు కోవిడ్ అనేది ఈ బాల్యారిష్టాలు ఉంటాయి ఏ ప్రాజెక్టుకైనా. అయితే ఆ బాల్యారిష్టాలను సరిచేసే సమయంలో కోవిడ్ వచ్చింది. మీరు గుర్తుంటే 21 జూన్ 2019 నాడు బ్యారేజ్ ఇనాగ్రేషన్ చేశారు. 23 మార్చి నాడు కోవిడ్ 100% లాక్డౌన్ అయింది. అంటే ఈ బాల్యారిష్టాలను ఎప్పుడు అరికట్టాలి వాళ్ళంటే ఏప్రిల్ మే నెలలో. ఆ టైంలో ఎవరు పోలేదు అక్కడికి. దాంతో ఈ అన్నారంలో గాని కొన్ని సుందిళ్లలో గాని ఇక్కడ మేడిగడ్డ దగ్గర పెద్ద ఎత్తున డ్యామేజ్ స్టార్ట్ అయింది. పోనీ అది కనిపెట్టారా అంటే వాళ్ళకి అవకాశమే రాలేదు. ఎందుకంటే 3 ఏళ్లలో ఒక్కనాడు కూడా మేడిగడ్డ ఎండాకాలంలో ఖాళీ పెట్టలేదు, వర్షాకాలంలో అవకాశం ఉండదు. అంటే మేడిగడ్డ ఇనాగరేషన్ అయిన దగ్గర నుంచి కూడా పియర్ కుంగేదాకా కూడా కింద ఏం జరుగుతుంది అనేది అది ఎవరు గమనించలేదు. దానివల్ల చెప్పండి. ఇప్పుడు వచ్చే నెలలో అయితే కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదిక ఇస్తారని అంటున్నారు కదా, ఒకవేళ నివేదిక సమర్పించాక ఏం జరగబోతుంది? నివేదిక సమర్పించినప్పుడు 7 సార్లు ఘోష్ గారు వాయిదా వేసింది ఎందుకు అనంటే NDSA ఏదైనా చెప్తుందేమో. ఎందుకంటే తను ఇంజనీర్ గాడు, తన ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఆయన పదే అందరినీ కూడా ప్రశ్న అడిగాడు, ఈ మేడిగడ్డ పియర్ ఎందుకు కుంగింది అని. లాస్ట్ ప్రశ్న అదే అడుగుతాడు. ఎవరు పోయినా ఇంజనీర్ పోనీయండి, మాలాంటి వాళ్ళం పోనీయండి, మీరేమనుకుంటున్నారో చెప్పండి అని అంటారు. బట్ ఇక్కడ ఏమైందంటే ఇప్పటికీ ఆయనకు ఆన్సర్ రాలేదు. NDSA రిపోర్ట్ లో కొన్ని అవకతవకల గురించి, నిర్లక్ష్యం గురించి, అశ్రద్ధ గురించి, ఈ రిపేర్లు చేయకపోవడం గురించి తప్పు పట్టారు. కానీ పియర్ ఎందుకు కుంగింది అనే దాని మీద మీరు మళ్ళీ నిపుణులను పెట్టి ఎంక్వైరీ చేయండి అని చెప్పారు. హరీష్ గారు అడుగుదాం, NDSA కొండందవే ఎలకని పట్టిందంటారు.